మాకు మాట్లాడదు కదా కార్మికుడు. ఇది కూడా జ్ఞానం కావాలని గురువు కాదు, ఊపోతుంది. ఏం చేసా భక్తుడు, ఒక భక్తుడు ఉండే లాస్ట్ కాదని బాగా చదివా, భగవద్గీత చదివి సంసారం పాపం అతను నడలేదు. ఇంట్లో ఉప్పు మిరపకాయ లేకుంటే పెండ్ల ఏమపా ఇంత ఏం లేదంటే ఇతనేమనుకున్నా భగవద్గీత చూస్తే ఏం చేస్తావు, పురాణం చూస్తే ఏం చేస్తావు, ఇప్పుడు నా ఇంట్లో సంసారం నిలబడలేదని ఈ మాట తీసిపారేసాను నోట్లని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఏం చేసంటే వీటి మీద మన గీరినట్ల పెంతను గీసినట్ల, ఓహో నా భక్తుడి సంసారం బంధంకి ఈ మాట అన్నాడు కదా అని లాస్ట్ అతను అవతారం వచ్చి వస్తువులలో తను తీసుకొని ఇంటికి కండపోయి అది పెట్టా. ఏమమ్మా నీ భర్త పంపించినాడు, బజార్లో ఉన్నాడు తీసుకొని అని నాకు, ఓహో నా భర్త ఇప్పుడే వేడు కదంటే, లేదు నీ భర్త పంపించినాడంటే అప్పుడు దాంట్లో నా తర్వాత ఇతను తను బాగా పోసుకొని తెచ్చి ఈ కడమ దాటేటప్పుడు అమ్మ ఈ పిల్లగాన్ని చూసా. ఓహో ఏం పిల్లగానికి రక్తం కారుతుందంటే చూసింది. ఇంకా దాంతో వచ్చా మొగుడు వచ్చా ఏమంటే ఏదైనా నేను భగవద్గీత చదివింది కదా, చదివిన దానికి నన్ను వ్యర్థమంటే దానికి శ్రీకృష్ణ పరమాత్ముడి పొద్దున్న పరిచయానికి వచ్చాడే సర్లేప అని. అప్పుడు అది ఫైనాకి వచ్చిన దాలేదు. దానికనే పరమాత్ముడు భూమి మీద సొందు లేకున్నట్టు ఉండడు. కానీ ఏంటంటే నన్ను ఎవరైతే 24 గంటలను నన్ను విచారణ చేస్తారో నేను అక్కడే ఉంటాను, ఎక్కడ ధర్మ ప్రాప్తి ఉండదో అక్కడే ఉంటాను, ఎక్కడ కర్మ ప్రాప్తి ఉంటుందో అక్కడ నశించిపోతుందని చెప్తాడు. దానికని ఏమిటంటే పరమాత్ముడు ఉన్నాడు అనే మనం బతకాం, లేదని బతుకుతున్నాం.